జనపల్కు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రాభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్, ఉద్యోగాలు పెట్టుబడులపై కీలక నిర్ణయాలు. సిద్దిపేటలో రైతు సమస్యలపై హరీష్ రావు అల్టిమేటం, వెంటనే కొనుగోలు చేయాలి, లేకపోతే భారీ నిరసన తప్పదు. 10 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధం, రైతుల నష్టంపై నిశ్శబ్దం ఎందుకు? తిరుమలలో వైభవంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత, భిక్షాటనతో ఉద్యమకారుల నిరసన, పోలీసుల అరెస్టులు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వీఆర్ఓ, ఏసీబీ ట్రాప్ లో 30,000 రూపాయల డీల్ బహిర్గతం. బెంగళూరులో అకాల వర్షం బీభత్సం, గోడ కూలి చిన్నారులతో సహా 8 మంది మృతి. డీజీపీ శివధర్ రెడ్డి రిటైర్మెంట్, 32 ఏళ్ల సేవలకు గౌరవ వీడ్కోలు. 5 రాష్ట్రాల్లో బీజేపీ జోష్, బెంగాల్లో మార్పు ఖాయమంటున్న ధర్మేంద్ర ప్రధాన్. జమ్మూ శ్రీనగర్ కు 20 కోచ్ల వందే భారత్, ప్రయాణికులకు భారీ ఊరట. మహిళల అంశంపై కాంగ్రెస్, ఎస్పీపై యోగి ఫైర్, క్షమాపణలు చెప్పి తీరాలి. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఖాయం, గిరిరాజ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు. సోమనాథ్ సహస్రాబ్ది వేడుకలు, ఢిల్లీ నుంచి ప్రత్యేక రైలు సేవలు ప్రారంభం. హైదరాబాద్ మెట్రోపై పూర్తి అధికారం తెలంగాణ ప్రభుత్వానికి, భారీ ఒప్పందం పూర్తి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ఏఐ, ఐటీపై అవగాహన పెంచుకోకపోతే వెనుకపడతారని హెచ్చరించారు. గూగుల్ సంస్థను రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి లోకేష్ పాత్రను ఆయన గుర్తు చేశారు. జలధార, జలహారతి, సూర్యఘర్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమరావతి నిర్మాణాలపై వస్తున్న విమర్శలకు వాస్తవాలతో సమాధానం ఇవ్వాలని, వైకాపా దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులను ఆదేశించారు. ఇంధన సమస్యపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, సింగపూర్ పర్యటనపై నివేదికలు సమర్పించాలని తెలిపారు. ఇక ఈ కేబినెట్లో ఉద్యోగాలు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులపై కీలక నిర్ణయాలు చేశారు. అనంతరం పదోన్నతులు, గ్రామీణాభివృద్ధి సంస్థల్లో ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై చర్చించారు. సిద్దిపేటలో వడ్ల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కలెక్టర్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఆన్లైన్ విధానం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గతంలోలాగా పాత పద్ధతిలోనే వడ్లు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2-3 రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోతే 5,000 మంది రైతులతో కలెక్టరేట్ను ముట్టడి చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరకు వెంటనే పంటలను కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ తక్షణమే చెల్లించాలని, మిల్లుల్లో రైతుల దోపిడీని అరికట్టాలని కోరారు. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలో అర్హులైన రైతుల్లో చాలా మందికి ఇంకా రుణమాఫీ అందలేదని ఆయన పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ కేబుల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. క్షణాల్లోనే రైతులు నెలల తరబడి చేసిన శ్రమ బూడిద పాలైంది. ఇప్పటి వరకు మంత్రుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రతిపక్షం కూడా నిశ్శబ్దంగానే ఉంది. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు ఇది కేవలం పంట నష్టం కాదు, జీవనాధారం కోల్పోవడం, ఆశలు కూలిపోవడం. బాధిత రైతులకు తక్షణ సాయం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 11:05 కర్ణాటక అతిథి భవనం సమీపంలోని కళ్యాణ మండపంలో కావ్యను వివాహం చేసుకున్నారు. ఈ శుభ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యమకారులు మెరుపు నిరసనకు దిగగా అప్రమత్తమైన పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు చిప్పలు పట్టుకొని భిక్షాటన రూపంలో ఆందోళన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ముందు ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాలో అవినీతి అధికారిపై ఏసీబీ వల్లపన్ని వీఆర్ఓను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తాడిపత్రి మండలం ఆలూరు గ్రామానికి చెందిన వీఆర్ఓ రామకృష్ణ 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు అరెస్ట్ చేశారు.
వారసత్వ భూమి అడంగల్లో తప్పుగా చూపిన మిగులు భూమిని సరిచేయాలని రైతు కోరగా ₹1,00,000 లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అంత మొత్తం ఇవ్వలేని రైతు ముందుగా ₹30,000 ఇవ్వాలని చెప్పిన అధికారికి ఏసీబీ ఫిర్యాదు చేయడంతో అధికారులు ట్రాప్ నిర్వహించారు. రామకృష్ణ ఆలూరుతో పాటు మరో 4 గ్రామాలకు ఇన్ఛార్జ్ వీఆర్ఓగా పనిచేస్తుండగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాధారణ ప్రజలకు సేవల కోసం వెళ్లాలన్నా కూడా ఇలాంటి అవినీతి అధికారుల వల్ల భయం పెరుగుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం తీవ్ర విషాదానికి దారితీసింది. ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన ఈ భారీ వర్షంతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. బౌరింగ్ లేడీ కర్జన్ ఆసుపత్రి సమీపంలో ప్రహరీ గోడ కూలిపోవడంతో 3 చిన్నారులతో సహా 7 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం వర్షం ప్రభావంతో 8 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పోలీసులు, అత్యవసర సిబ్బంది శిథిలాల నుంచి బాధితులను బయటకు తీశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి 32 ఏళ్ల పోలీస్ సేవలకు ముగింపు పలుకుతూ ఈరోజు పదవీ విరమణ పొందారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఘనంగా గౌరవ వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సేవా కాలంలో అనేక అనుభవాలు మిగిలాయని, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు దగ్గరైనట్టు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యువ పోలీస్ అధికారులు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. కొత్త డీజీపీగా నియమితులైన సివి ఆనంద్కు అభినందనలు తెలిపారు. ఇక సివి ఆనంద్ మాట్లాడుతూ శివధర్ రెడ్డి నక్సలిజం నియంత్రణలో, మావోయిస్టుల సరెండర్లో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడడం పోలీసుల బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎగ్జిట్ పోల్స్ పై స్పందిస్తూ 5 రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలో తిరిగి అధికారంలోకి వస్తామని, పశ్చిమ బెంగాల్లో చాలా కాలం తర్వాత భారీ రాజకీయ మార్పు ఖాయమని చెప్పారు. అక్కడ ప్రభుత్వంపై అవినీతి, దుర్వినియోగం, అసంతృప్త రాజకీయాల కారణంగా తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉంచుతున్నారని అన్నారు. పుదుచ్చేరిలో కూడా బీజేపీ బాధ్యతలు కొనసాగిస్తుందని, కేరళ, తమిళనాడులో పార్టీ మిత్రపక్షాలు గణనీయంగా ఎదుగుతాయని ధర్మేంద్ర ప్రధాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ, శ్రీనగర్ మధ్య నేరుగా నడిచే తొలి రైలు సేవగా 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. గతంలో నరేంద్ర మోదీ ఈ రైల్వే మార్గాన్ని ప్రారంభించి వందే భారత్ సేవను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముందుగా కత్రా, శ్రీనగర్ మధ్య 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు 20 కోచ్లతో జమ్మూ నుంచే ప్రారంభమవుతుంది. 100% ఆక్యుపెన్సీతో నడుస్తూ అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో సామర్థ్యాన్ని పెంచారు. ఈ విస్తరణ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు పెద్ద ప్రయోజనం చేకూర్చనుందని మంత్రి తెలిపారు. లక్నోలో జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. షాబానో కేసులో ముస్లిం మహిళలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని కూడా వ్యతిరేకించిందని ఆరోపించారు. మహిళల పట్ల కాంగ్రెస్ వైఖరి ప్రతికూలమని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ చట్టానికి లోక్సభలో మద్దతు ఇవ్వలేదని, నైతిక ధైర్యం ఉంటే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు క్షమాపణలు చెప్పాలని యోగి సవాల్ విసిరారు. ప్రత్యేక సమావేశంలో ఈ అంశాలపై చర్చకు రావాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని, ఇప్పటికే అది ఖరారైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా మే 4 తర్వాత ప్రతి రూపాయి లెక్క తీస్తామని, గూండాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ప్రతి బంగ్లాదేశ్ చొరబాటుదారుని గుర్తించి దేశం నుంచి పంపిస్తామని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. సోమనాథ్ దేవాలయం 1000 సంవత్సరాల పూర్తి సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ స్వాభిమాన యాత్రకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రత్యేక రైలు సేవలు ప్రారంభించారు. సుమారు 1400 మంది భక్తులతో ఈ రైలు ఢిల్లీ నుంచి సోమనాథ్కు బయలుదేరింది. ఆధునిక నగరంగా ఉన్న ఢిల్లీ తన సాంస్కృతిక మూలాలు, సనాతన విలువలతో అనుసంధానం కొనసాగించడం గర్వకారణమని ఆమె తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో రామ మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాళేశ్వర్, సోమనాథ్ వంటి పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు తమ మూలాలను గుర్తుంచుకొని ఇలాంటి పవిత్ర స్థలాలను తరతరాలకు పరిచయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 పై తెలంగాణ ప్రభుత్వం పూర్తి అధికారం సాధించింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ యొక్క 100% ఈక్విటీని 1461.47 కోట్లకు స్వాధీనం చేసుకుంది. ఈ ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ఎన్టీ తరపున డీకే సేన్, ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ తరపున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు.
ప్రస్తుతం ఉన్న 13,538.53 కోట్ల అప్పును ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేయనున్నారు. 2017లో ప్రారంభమైన మెట్రోను ఇప్పటి వరకు లార్సెన్ టౌబ్రో నిర్వహిస్తుండగా 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల నెట్వర్క్తో రోజుకు సుమారు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మొత్తం ప్రయాణాలు 86 కోట్లను దాటాయి. ఈ బదిలీలతో ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రాజెక్టుల ప్రణాళిక అమలు మరింత సమన్వయంతో జరుగుతాయని ప్రభుత్వం భావిస్తుంది. మెట్రో తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోకి రావడం వల్ల భవిష్యత్తులో టికెట్ ధరల నియంత్రణ, మెట్రో 2వ దశ విస్తరణ పనులు మరింత వేగవంతం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.